నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ షర్మిల ఈ మధ్య బాగా ట్వీట్లు పెడుతున్నారు. అది కూడా వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా. ఫస్ట్ సంఘీభావం నుంచి స్టార్ట్ అయితే నిన్నటి వరకు అంటే ఎమ్మెల్యేగా గెలుపు పొంది కూడా ప్రతిపక్షం హోదా లేకపోయినప్పటికీ మీరు వచ్చి అసెంబ్లీలో పోరాడాలి, కానీ ఒక్కసారి కూడా రాలేదు, అయితే రాజీనామా చేయండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇలా ఈ ట్వీట్లని వ్యతిరేకంగా మాట్లాడడాన్ని వీళ్ళు ఖండిస్తూ అసలు నువ్వు స్వార్థపరురాలివి, అన్నకి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీలో చేరడం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు అంతటిని ఎలా చూడొచ్చు అంటారు సార్? నేను అదే న్యూస్లో చూశాను. అంటే వాళ్ళు ప్రధాన అభియోగం ఏంటంటే వైసీపీ వాళ్ళది, అన్న ఓడిపోయాడు, బాధల్లో ఉన్నాడు, లేదంటే కష్టాల్లో ఉన్నాడు, ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద పోరాడుతున్నాడు, మాకు మద్దతు ఇవ్వాల్సిన పోయి నువ్వు తిరిగి అన్న మీద కౌంటర్లు వేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళ అభియోగం. సో ఆవిడ దానికి నవ్వుతూ వ్యంగ్యంగా వెటకారంగానే చెప్పింది. అసలు మీరు ఏ స్కూల్లో చదువుకొని వచ్చారా బాయ్, మీరు ప్రతిపక్షం ఉన్నంత ప్రతిపక్షాన్ని విమర్శించకూడదని ఎక్కడ లేదుగా. ఇప్పుడు బారాస ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ ఏమంటుంది, మీరు కాంగ్రెస్తో కలిసిపోవాలని చూస్తున్నారు మీ ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పి బీజేపీ అటు కాంగ్రెస్ ని విమర్శిస్తుంది, ప్రతిపక్షంలో బారాసాను కూడా విమర్శిస్తుంది కదా. మరి ఎవడు పార్టీ మనుగడ కోసం ఎవడు పార్టీ ఆడు మార్కులు వేసుకోవాలి, ఎవరి మటుకు ఆడు యాడ్లు వేసుకోవాలి, తప్పదు. అదే ఆమె చెప్పింది. మీ నిజంగా నిస్వార్థంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాడే సత్తా ఉంటే మీరు రాష్ట్రంలోనే ఫైట్ చేయండి, రాష్ట్రంలోనే విమర్శించండి. అక్కడికెళ్ళి చేసే ప్రయోజనం ఏంటి, ధర్నా చేసే ఉద్దేశం ఏంటి? మీ స్వప్రయోజనాల కోసం వెళ్ళి తిరిగి మాకు అందరూ మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదంటే కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది? కాంగ్రెస్ మీరేమైనా అడిగారా? ఇప్పుడు కాంగ్రెస్ మీరు కన్నెత్తి చూస్తారా? కాంగ్రెస్ అంటే మీ దృష్టిలో చులకన భావం కదా, అంతే కదా. ఏ కాంగ్రెస్ అయితే ఇబ్బంది పెట్టిందనో ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టారో ఆ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది. పరిస్థితి కాంగ్రెస్ ఆఖరికి 2019 ఎన్నికల్లో 100 కన్నా తక్కువ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 1.3 1.25 వచ్చినట్టుగా విన్నాను నేను, ఇది 2019 ఎన్నికల్లో. సో అంత దారుణంగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడానికి ఒక విధంగా మీరే కదా కారణం అన్నట్టుగా అంటూనే, ఇప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి? మీరు మా కోసం ధర్నా చేయట్లేదుగా. లేదంటే పోనీ మా మద్దతు అడిగినప్పుడు మాకు అడగాలి, పిలవాలి. తిరిగి మేము రాలేదని మేము మా మీద నిందలేయడం ఎంతవరకు కరెక్టు అన్నట్టుగా చాలా ఘాటుగానే స్పందించారు. మళ్ళీ ఆవిడ స్పందించిన దానికి ముందు రాలేదని స్పందిస్తేనే కదా ఆవిడ స్పందించింది, రివెండర్ కౌట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అన్న మీద, సొంత అన్నయ్య మీద ఎట్లా చేస్తున్నావు, నువ్వు స్వార్థపరురాలివి, నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటున్నావు, చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్టే చదువుతున్నావు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినప్పుడు ప్రతిపక్షం ఎవరి మీద నేను మాట్లాడతాను? వాళ్ళకు కూడా 6 నెలలు టైం ఇస్తానని చెప్పింది ఆవిడ. ఆ రోజే గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అని చెప్తూ, అది రాజకీయం అంటే. మీకు ఒక 6 నెలలు చూస్తాం మీ పరిపాలన ఎలా ఉంటుందని. అంటే అవన్నీ సర్దుకోవాలి, అన్నీ సెటరేట్ అవ్వాలి. రాజధాని అంశం అయితేనేమి, అప్పుల అంశం అయితేనేమి, లేదంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు లేకుండా పోయింది అనే ఉద్దేశంలో మీకు 6 నెలలు గడువు చేసి ఆ తర్వాత ప్రభుత్వం అయినా ప్రతిపక్షం ఎవరినైనా నేను వదలను, దుయ్యబడతాను అన్నట్టుగానే చెప్తుంది ఆవిడ. అది కరెక్ట్. అది సో దాంట్లో భాగంగానే బాబు మీ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని పొగడాలని ఏం లేదు, కాకపోతే ఒక అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కానీ ఆ పాలసీ కానీ ఏదో ఇబ్బందికరంగా ప్రజలకు అనిపించిన నేపథ్యంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి అప్పుడు పోరాటం చేస్తాం. అయితే నా ఇందులో ఒక ప్రశ్న సార్, అంటే ఎందుకు జగన్ ఇప్పటి నుంచే పోరాడుతున్నారు? అంటే అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటే ప్రాక్టికల్గా ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యమంత్రిగా, షర్మిలకి ఇంకా ఎక్స్పీరియన్స్, ఎమ్మెల్యే కూడా ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకు అంటారు? అంటే మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటారు అంటే దీనికి అంతటికి ఒకటే, ఆయన ఘోర పరాభవం తర్వాత 11 సీట్లకే పరిమితమైన నాయకుడిగా ఆ 11 మందిలో కూడా 5గురు పక్క చూపులు చూస్తున్నారు ఆల్రెడీ. మేబీ అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. అలా వెళ్ళిపోయిన పక్షంలో 11 - 5 6గురే మిగులుతారు. ఈ 6గురితో 2029 వరకు మనుగడ సాగించాలి, పార్టీ అప్పటి వరకు ఉండాలి, పార్టీలో నాయకులు కార్యకర్తలు సరైన కార్యకర్తలు నిలబడాలంటే వాట్ నెక్స్ట్ చెప్పండి. మనుగడలో ఉండంటే న్యూస్లో ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారు అంటే ఏం చెప్తాం? నేను చెప్పలేం కదా.
ఇప్పుడు నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రెడ్ బుక్ అంశం ఉంది, ఎవరిది, మన లోకేష్ గారిది. లోకేష్ గారు రెడ్ బుక్ అంశం ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎలాంటి కౌంటర్లు వేసారో తెలుసా అండి? మరి కొడాల నాన్నగారు అయితే చాలా చక్కటి పదజాలంతో ఆ రెడ్ బుక్ 2 మొక్కలు చేసి లోపల తోసుకోమను. చూడండి పదజాలం. అనిల్ కుమార్ యాదవ్ గారు 4 పేర్లు రాసి పెట్టుకోవడానికి ఆడికి మొత్తం గుర్తుండట్లేదేమో, అందుకు బుక్ పెట్టాడేమో ఆయన. రోజా గారు అయితే ఈ రెడ్ పుష్పం పట్టుకున్నాడంటే ఎర్ర పుష్పం పట్టుకున్న ఎర్రి పుష్పంలాగా ఉన్నాడు ఆయన అని కూడా ఉంది ఆవిడ. చూడండి ఫిమేల్ ఆవిడ ఎంత చక్కటి పదజాలంగా వాడారు. అలాగే పేరు నానైతే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దద్దం పుట్టాడట నా కడుపులో అని ఫీల్ అవుతాడు ఆయన అని అన్నాడు ఆయన. ఇట్లా ఇవి కొన్ని నాకు గుర్తున్నాయి. ఇంకా ఉన్నారు మహానుభావులు, చరిత్రలు ఎవరెవరు ఏం మాట్లాడారు. సో మొన్న నేషనల్ మీడియాకి ఎంటించిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ సంబంధించి చూపిస్తూ నారా లోకేష్ అనే మంత్రి, ప్రజెంట్ మంత్రి, ఆయన రెడ్ బుక్ని ఎట్లాగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా చెప్పారు. మరి ఒకప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఇన్ని మాట్లాడిన వీళ్ళంతా మాజీ మంత్రులు మరి ఇప్పుడు ఎవరు మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి వీళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా రెడ్ బుక్ కోసం మళ్ళీ ఈ మధ్యకాలంలో? అంటే గవర్నమెంట్ ఉందని బీభత్సంగా చెలరైపోయారు. ఇప్పుడు లేకపోయేసరికి ఎందుకు మాట్లాడట్లేదు? రా చూపిస్తాను, మా దమ్మంటే ఏం చూపిస్తాను అన్నాడు ఒక ఆయన ఒకసారి, అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడుతూ. మరి ఇప్పుడు ఏమయ్యా వీళ్ళందరివి? మరి అంత ఫోర్స్గా మాట్లాడినప్పుడు మద్దతుగా అసెంబ్లీ దగ్గర కనీసం బయట నుంచైనా మద్దతు పలుకుతూ వాళ్ళ నాయకుడు నిలబెట్టుకొని ప్రభుత్వం మీద నిరసనగానో లేదంటే రైతులకి వర్షాల వల్ల పంట నష్టం జరిగింది ఏమిస్తున్నారని ప్రశ్నించడము, లేదంటే ఒకవైపు వర్షాలు వీటి వల్ల వింత దాన్ని ఏమంటారు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, దానికి మీరేం చర్యలు తీసుకోబోతున్నారు, ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి కదా. ఇవి ప్రశ్నించకుండా ఇవి మాట్లాడకుండా ఆఖరికి ఎవడో కార్యకర్తని చేయి నరికేశారు, వాడిని చంపేశారు అని అంటే దాని గురించి అక్కడ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. పోని కార్యకర్త ప్రాణం నిజంగా సీరియస్గా ఫీల్ అయితే బాబాయినే చంపేశారు కదా, అక్కడ చెయ్యి నరికారు కార్యకర్త, ఇక్కడ బాబాయినే చంపేశారు కదా. మరి దాని మీద ఏమైనా రియాక్షన్ కానీ యాక్షన్ కానీ, అలాగైతే అమెరికాలో యూరోప్ కంట్రీస్ కూడా ధర్నా చేయలేము బాబాయ్ చంపేసిన దానికి, వీళ్ళు ఢిల్లీలో చేస్తే ప్రపంచవ్యాప్తంగా చేయాలి, అవునా? మరి ఆవిడ షర్మిలా గారు, డాక్టర్ సునీత గారు క్లియర్గా కొంగు పట్టుకొని మరి అర్థించారుగా, బాబు నా తండ్రిని చంపిన వాడికి శిక్ష పడేలాగా న్యాయం చేయాలంటే షర్మిలక్క గెలవాలి, లేకపోతే మేము మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి సునీత గారు అడిగారు, షర్మిలా గారు కూడా అడిగారు. ఆఖరి విజయమ్మ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుందామే, ఖచ్చితంగా దాన్ని గెలిపించండి అని అన్నారు. ఇవాళ కూడా షర్మిలా గారు అదే ప్రశ్నిస్తున్నారు. మీరు అక్కడెక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడండి. రాజశేఖర రెడ్డి గారు ఎలా పోరాడారు మీకు గుర్తులేదా? మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్పుకుంటారు కదా, ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకున్నాను కూడా ఆవిడ విమర్శించింది. అసలు ఆవిడ ఎంత బాగా ఓవర్కమ్ అవుతున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏదో మనుగడ కోసం మళ్ళీ ప్రభుత్వం పోయినా కూడా ఏదో మాట్లాడేస్తున్నారు, కానీ తెలుసుకుంటే బాగుంటుంది. చూద్దాం మరి ఏం జరుగుద్ది. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.